ఇవాళ మళ్ళీ ఇంకో వీడియోతోటి వచ్చాను మీ ముందుకి. అయితే ఇక్కడ ఏమవుతుందంటే వెంకటని ముందు వేసుకుంటానికి మళ్ళీ స్టార్ట్ చేద్దామనే వచ్చాను వీడియో. ఇంకా ఇప్పుడేం ఇది నేను ప్రమోట్ ఏం చేయట్లేదు. కొంతమంది ప్రమోట్ చేస్తున్నారా అంటున్నారు. ఈ స్టోర్ని నేనేం ప్రమోట్ చేయట్లేదు, ఇదంతా వెస్ట్ సైడ్లో తీసా అన్నమాట. అందుకని ఊరికే తిరుగుతా తీస్తూ ఉన్నా అనమాట. ఎందుకంటే నా ఫేస్లో ఏముందిలే, ఎన్నైతే కనుక చూసినట్టు కూడా ఉంటుంది కదా. ఎవరైనా నచ్చితే మీరు ఎవరికైనా కావాలంటే కొనుక్కోవచ్చు, లేకపోతే లేదు మీకు ఎవరికన్నా, అంతే. ఇది ప్రమోషను కాదు, డిమోషను కాదు, ఏమీ కాదు. ఇంకా నేను మెయిన్ వచ్చింది వెంకట గురించి మాట్లాడతానికి. అయితే వెంకట పాపులారిటీ కూడా చాలా పెరిగిపోతుంది. వెంకటకి మళ్ళా మనం యూట్యూబ్ ఛానళ్ళు పెట్టి మరి ఇదేంటి అని అంటే ఇప్పుడేమో ఏదో ఒకరు కొంచెం చిన్న ఛానల్ లాగానే ఉంది. వాళ్ళేమో మేము వెంకటని ఇంటర్వ్యూ చేస్తామంటున్నారు. ఇంటర్వ్యూ చేయండి, ఇంటర్వ్యూ చేయొచ్చు, బాగానే ఉంటుంది. కాకపోతే ఇంటర్వ్యూ చేసే ముందు మాలాంటి వాళ్ళు, ఇలాంటి వాళ్ళు కొంతమంది ఉన్నారు. వాళ్ళు ఎవ్రీ రోజు వాళ్ళ వీడియోలు అప్డేట్ ఫాలో అయ్యకుండా వాళ్ళ మినిట్ డే టు డే ఏమని మాట్లాడాడు, ఏ సెకండ్ ఏం మాట్లాడాడు, ఏ నిమిషం ఏమయ్యి మాట్లాడాడు, ఎట్లా చూశారు, ఇవన్నీ కూడా చూస్తారు కదా. అవన్నీ చూసే వాళ్ళని కూడా ఇన్వైట్ చేసి వాళ్ళ చేత కొంచెం గట్టిగా మాట్లాడే వాళ్ళ చేత అసలు లల్లిని పిలవడం మంచిది. ఇటు వెంకడు లల్లి అందరూ కూర్చొని వాళ్ళని అసలుకి ఏమవుతుంది అనేసి అడిగితే బాగుంటుంది. ఇంటర్వ్యూలో ఏంది నీ భార్య నిజంగానే ప్రెగ్నెంటా, ఏది రిపోర్ట్స్ ఇవన్నీ అడిగితే భలే ఉంటుంది. ప్రెగ్నెంటా, లేకపోతే 7వ మంత్ని ఎవరైనా అపోర్షన్ అయ్యిద్దా, 7వ మంత్ని ఏది, నీ పెళ్ళాం పొట్ట ఏది, మళ్ళీ ప్రెగ్నెంట్ అంటున్నావు, ఏమవుతుంది అనేది, ఏమన్నంటే ఏడుస్తావు అనేసి. ఇంకా ఆయన్ని మోసే ఫ్యాన్ క్లబ్ ఉంది కదా, పెద్ద ఫ్యాన్ క్లబ్ అయితే సంతోషపడుతుంది. సోగ్గాడు పాపులారిటీ చాలా పెరిగిపోయింది. సోగ్గాడి పాపులారిటీ, మా వ్యూస్ మా లైక్లన్నీ అబ్బా ఇంకా ఎక్కువ వేసేస్తావు. ఎందుకంటే సోగ్గాడు అందగాడు కదా, వాళ్ళకి వాడి మొహం అంటే వాళ్ళకి చాలా ఇష్టం కదా, వాడు అందగాడు అని. అందుకే వాళ్ళు పాట పాడుకుంటారు, అందగాడా రా అనుకుంటా ఈ వెంకట ఫ్యాన్ క్లబ్ అంతా. కాబట్టి వాళ్ళందరూ వెంకట పాపులర్ ఎక్కువైపోతాడు అనుకుంటారు. కానీ అడగటం కొంచెం గట్టిగానే అడిగితే అసలు వాడి దగ్గర కంటెంట్ ఏముంది, ఏమీ ఉండదు. ఊరికనే ఏడుపు గోల, నాది అది, నాకు ఇట్లా అట్లా, నేను ఏంది మా అన్న పిచ్చి, మా అన్న పెండ్లి, మా అన్న ఇది అది అని. అసలు పిలవాల్సింది ఆ లల్లిని. ఎందుకంటే ఆ పిక్చర్స్ అన్నీ నిజంగానే చూపించు, మరి ఆ పిక్చర్స్ వాళ్ళ అడ్రస్లు చూపించండి అన్న అవన్నీ అడిగితే బాగుంటుంది. అట్లా మంచిగా ఉంటుంది. కానీ ఇంక ఇక్కడ మళ్ళీ వీళ్ళు ఎట్లా అడుగుతారో ఏమో మరి. అగో తలుపు కొడుతున్నారు అంటారు, అక్కడి నుంచి వాళ్ళు వచ్చి ఇట్లా తలుపు కొడుతున్నారు రేతుడు ఘోరంగా అంటారు. మరి వాడు అన్నేమో వీడియో తీస్తుంటాడు, వీళ్ళిద్దరం తలుపు కొడుతున్నారు అనేసి కండ్లన్నీ కనుబొమ్మలన్నీ పైకని ఇట్లా అనుకుంటే మాట్లాడతారు. అక్కడ ఏముంది, ఉండదు. లైట్ ఆఫ్ చేసి ఆడ శబ్దం కూడా ఉండదు. కాకపోతే ఏదో డ్రామా చేయాలని చేస్తారు. ఎవరైనా అట్లా తలుపు కొడితే పిలిచి మాట్లాడతారు, అసలు ఏమవుతుంది అని బయట నిలబడి. లేదు, ఏమీ లేదు, అట్లనే చేసేస్తా ఉన్నాడు. వీడియోలు చూసేవాళ్ళు చూసేస్తూనే ఉన్నారు, కథలు చెప్తూనే ఉన్నారు. కాకపోతే వాడికి పాపులారిటీ అయితే బాగానే పెరుగుతుంది. కాకపోతే వాడి అడ్రస్ ఏదో చెప్తే బాగుంటుంది. ఎందుకంటే వాడు ఏడిచేటప్పుడల్లా పోయి మేమందరం కూడా ఫ్యాన్ క్లబ్లో జాయిన్ అవుదాం అనుకుంటున్నాం. వెంకట ఫ్యాన్ క్లబ్లో జాయిన్ అయిపోయి అందులో వాడు ఏడ్చినప్పుడల్లా పోయి వాడికి ఇది చేస్తామన్నమాట. ఏది వాడి కన్నీరు దుడిచి వాడి దాన్ని ఏమంటారు, వాడికి ఒక భుజాన్ని ఇచ్చి, అయ్యో ఏడవద్దు ఇంకా మీ అందరం ఉన్నారు కదా ఇంతమంది నీ ఫ్యాన్ క్లబ్లో, మేమందరం లేవా అని ధైర్యం చెప్పొస్తానికి బాగుంటుంది. ఎందుకంటే ఎంతసేపటికి అనాథలాగా ఉన్నాము, అనాథలాగా ఆసుపత్రిలో అనాథలాగా ఉన్నాము, అది ఇది అనుకుంటా ఓ బతుకు అయిపోతుంది అనేసి వాడన్న పిచ్చని వాడు అందులో ఇందులో కూర్చున్నట్టుగా ఓ ఏమి సింపతి సీను బాగానే బండిస్తుంటాడు. కాబట్టి వీడు ఈ వెంకటది ఏమన్నా అయితే గనక, ఏమన్నా వీడియోలు ఏమన్నా చేస్తే గనక వీడిని మంచిగా వీళ్ళందరినీ పిలిచి, ఎవరైతే ఉన్నారు కదా ఆ వెంకటి వీడియోలన్నీ చూసేవాళ్ళు, వాళ్ళందరినీ పిలిచి కూర్చోబెట్టి వాళ్ళ చేతనే ప్రశ్నలు అడిగిస్తే భలే ఉంటుంది. కానీ కాకపోతే వాళ్ళు ఎట్లా చేస్తారో ఏమో తెలియదు. వాడి ఇంటర్వ్యూ అంటే వాడు యాడ్ ఉండడం, ఇంకా పొద్దుటూరు బయలుదేరిపోయి వాడి అడ్రస్ బాగానే కనుక్కోండి, ఎక్కడ ఉండడో మరి కనుక్కొని ఇంకా ఒక పిల్లనన్నా చూసి పెళ్లి చేద్దాం. మా అందరినీ పిలిస్తే పోయి పిల్లని కూడా చూసుకొని ఒక పిల్ల ఉంటే ఆ పిల్లని చూసి పెళ్లి చేస్తాం. ఎందుకు ఇంకా చూపిస్తాడు కదా, నేను పెద్ద భవంతి కట్టేస్తాను, నా బంగ్లా ఉంది, బంగ్లా కట్టేస్తాను అని చూపిస్తాడు కదా. కింద ఫ్లోరు పై ఫ్లోర్ వేసాము, అట్లా వేసామని. ఒరే నువ్వు ఏదో తాపి పని చేసేవాడివి,
నీకు అన్ని పైసలు ఎక్కడి నుంచి వచ్చినాయి అంటే ప్రమోషన్ల నుంచే వచ్చినట్టున్నాయి. బాగానే ప్రమోషన్లు నీ పెండ్లం రంగులు అది పూస్తూ ఉంటుంది కదా పైనుంచి, ఏది ఆ క్రీమ్లో ఏది రాసుకోండి అని గిమోషన్ల నుంచి బాగానే వచ్చినట్టున్నాయి. అందుకే వాటితోటి బాగానే ఇల్లు కట్టిస్తున్నావు. కట్టుకుంటే ఇట్లుంది అట్లుంది అంటే మేము ఎవరు ఇల్లు కట్టుకోలేదా, ఎవరికి ఇల్లు కట్టలేవా, ఏందో చెప్తా ఉంటాం. మేము ఈరోజు ఇది వేసాం, గ్రైనేట్ వేసాం, మేము మార్బుల్ వేసాం, మేము అది వేసాం ఇది వేసాం అని ఏందో ఇంకా ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటే పిచ్చి జనం కూడా పిచ్చెక్కినట్టుగా నీ సుందరాంగుడు నీ ఫేస్ చూసి బాగానే ఉంది అనేసి ఆ సుందరాంగా రారా అనుకుంటా వాళ్ళు వెయిట్ చేస్తుంటారు నీ వీడియో కోసం. అరే మా సుందరాంగుడు రాలేదు ఇంకా అని అట్లా ఉంది నీ ఇది. ఇట్లా ఉంటే ఇంక ఎంతమంది ఎంతమంది నిన్ను ఇది చేస్తారు, ఇంటర్వ్యూలు చేస్తారో చూడాలి. మరి ఎంతెంత చేస్తారో, టాపిక్ లేని కంటెంట్ లేని పర్సన్ ఏమీ ఉండదు కానీ ఊరికనే ఏడుస్తావు, ఏమీ ఉండదు కానీ ఊరికనే ఇది చేస్తావు, ఏదేదో చేస్తుంటావు. ఏదంటే కథ చెప్తుంటావు అందరికీ చిన్నపిల్లల్లా కథ చెప్పి ఇంకా ఏదో డబ్బులు అయితే అట్లా కథ చెప్పినా కూడా డబ్బులు బాగానే చూస్తూ ఉన్నారు, డబ్బులు బాగానే వస్తున్నాయి, నీకు ఇండ్లు కడుతున్నావు. ఇంకా ఏముంది నీ పనే బాగుంది కామెంట్ బాక్స్ క్లోజ్ చేసుకొని మనుషుల్ని వెర్రి వెంగళప్పలని చేసుకుంటా ఏముంది నేను ఏది చెప్పినా కూడా వాళ్ళు వింటూనే ఉంటారు అనుకుంటా నీదేదో నువ్వు చేస్తూనే ఉన్నావు, నీ ఆట ఏదో ఆడుతూనే ఉన్నావు. సరే ఇప్పుడు వీళ్ళెవరో వచ్చారు కదా చూద్దాం వీళ్ళది కూడా ఎంతవరకు ఏం చేస్తారో తెలవదు. అయితే ఇంకొక ఛానల్ వాళ్ళు కూడా ఏదో చేస్తామని పెట్టారు అన్నారు కానీ నాకైతే వేరే వాళ్ళ ఛానల్ నాకు అక్కడ కనిపించలేదు. ఎవరో మరి వీళ్ళదెవరో ఈ ఛానల్ వాళ్ళు మాత్రం మేము ఏందో ఆయన కామెంట్ బాక్స్ క్లోజ్ చేసుకున్నాడు అన్ని అబద్ధాలు చెప్తున్నాడు అని అంటే ఓకే చూద్దాం వీళ్ళు కూడా ఎంత తొందరగా ఆయన్ని పట్టుకుంటారో, ట్రేస్ చేస్తారు. ఎక్కడిని పొద్దుటూరులో కదా ఎంకన్ని ఎంత తొందరగా ట్రేస్ చేసి ఎంత తొందరగా వీడియోలు అసలు చూద్దాం వీడిని ఏమేం చేస్తారో అని చూద్దామని వాడి ఇంటర్వ్యూ అని పెట్టేసి వాడిని మరి ఏం అడుగుతారో చూద్దాం అనుకుంటున్నారు. చాలామందే వెయిట్ చేస్తున్నట్టుగా ఉన్నారు. అవును వాడు ఇంటర్వ్యూ చేయండి అనేసి. ఆ ఇంటర్వ్యూలో వాడు ఏమేమి అబద్ధాలు ఏమేమి మాట్లాడుతాడో తెలియదు. ఆ ఇంటర్వ్యూలో వాడికంటే కూడా ఆ లల్లి అనే ఆమెను పెడితే కనుక బాగా తిట్టుకుంటా అడిగిద్ది. అంతే వాళ్ళ అన్నకు కూడా బాగానే సంబంధం దొరికిద్ది. ఇంకా చూద్దాం ఏమేమి చేస్తారో, ఎట్లుంటుందో, ఏం కథో వాళ్ళది కూడా వాళ్ళు ఏమేమి అడుగుతారో.